తెల్లవారుజామున లేచి చదువుకోవడం అలవాటు రమేష్ చంద్రకి. ఎప్పుడో తప్ప సామాన్యంగా బద్దకించాడు లేవడానికి. ఏవో పుస్తకాలు చదువుకుంటూ తెల్లవారేదాకా కాలక్షేపం చేసి దంతధావన కార్యక్రమాలు పూర్తి చేసుకుని న్యూస్ పేపర్ చదువుతూ తల్లి లేచి టిఫిన్ తయారు చేసి పిలిచేదాకా అలాగే కూర్చుంటాడు. ఆ రోజు అలాగే లేచి రాత్రి లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుకోసాగాడు. తర్వాత స్నానం పూర్తి చేశాడు. సరిగ్గా 7 గంటలకు లేచింది సూర్యకాంతం. అప్పటికే స్నానాధికాలు కూడా పూర్తి చేసుకుని పేపర్ చూస్తున్న బావని చూసి రవంత ఆశ్చర్యపడింది. అమ్మ బాబోయ్, ఇంత చెలిలో ఎలా స్నానం చేశాడు అనుకుంది ఆశ్చర్యంగా. రాజ్యలక్ష్మి టిఫిన్ చేసే ప్రయత్నంలో ఉంది. మొహం కడుకునొచ్చిన సూర్యకాంతం, అత్త కాఫీ అయిందా అని అడిగింది పీట వాల్చుకుని కూర్చుంటూ. అప్పుడేనా, ఇడ్లీ వేయని అంది నవ్వుతూ. ఇంతసేపా, నేను లేవగానే కాఫీ తాగేస్తాను, లేకపోతే తలనొప్పితో తల బద్దలే చేస్తాను బాబోయ్ అంది నెత్తిన 2 చేతులు పెట్టుకుంటూ సూర్యకాంతం. అంత పని చెయ్యొద్దులే అంటూ గబగబా కాఫీ అందించింది. ప్లేట్లో ఇడ్లీ పెట్టి ఇది తీసుకెళ్లి బావకిచ్చిరా అంటూ అందించింది రాజ్యలక్ష్మి. ఆ పళ్ళు అందుకుని బయలుదేరింది సూర్యకాంతం. బావా టిఫిన్ అంటూ వచ్చిన సూర్యకాంతాన్ని చూసి పేపరు పక్కనుంచి ఆ ప్లేట్ అందుకున్నాడు రమేష్ చంద్ర. అతను ఏమన్నా మాట్లాడతాడేమోనని పక్కనే మరో కుర్చీలో కూర్చుంది సూర్యకాంతం. కాని అతనికి అలా జిడ్డోడుతున్నట్లుండే మనుషులు బొత్తిగా నచ్చరని ఆమెకు తెలీదు. ఎంతసేపటికి ఏమీ మాట్లాడకపోవడంతో విసుగెత్తి కాఫీ తెస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య, నీ కొడుకు మాత్రం నాకిప్పుడే తల వంచి కూర్చుంటున్నాడు అంది నవ్వుతూ. మరే, నీలా ధాటిగా ఉండడం రావద్దు అని కాఫీ అందించింది. అది తీసుకువెళ్లి కప్పు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సూర్యకాంతం. రమేష్ చంద్ర కాఫీ తాగి కప్పు అక్కడే ఉంచి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. జగన్నాథం, పరశురామయ్యలు టిఫిన్లు ముగించారు. బావా అడుగు అంటూ మళ్లీ ప్రారంభించాడు జగన్నాథం గుర్తు చేస్తున్నట్లు. ఒరే రమేష్ అంటూ గట్టిగా పిలిచాడు పరశురామయ్య. డ్రెస్ చేసుకుని యువతలకొచ్చాడు రమేష్. కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. కూర్చున్నాడు. చూడు బాబూ, నువ్వు పెద్దవాడివయ్యావు, లండన్ వెళ్ళబోతున్నావు, నీకు పెళ్లి చేసి పంపాలనుకుంటున్నావు అన్నాడు ఉపోద్ఘాతంగా. పెళ్ళా అన్నాడు ఆశ్చర్యంగా రమేష్ చంద్ర. అవును, మీ మామయ్య సూర్యకాంతాన్ని నీకిచ్చి చేస్తాడట. నేనింతవరకు పెళ్లిని గురించి ఏమీ ఆలోచించలేదు నాన్న, చదువు పూర్తయ్యాకే చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించేందుకేముంది రమేష్, పెళ్లి చేసుకుంటే మాత్రం చదువుకోకూడదా? నువ్వు పెళ్లి చేసుకుని వెళితే మాకు నిశ్చింత అందుకుంటూ జవాబిచ్చాడు జగన్నాథం. రమేష్ మౌనంగా లేచి నిలబడ్డాడు. మౌనం అంగీకార సూచకం కింద అనుకోమంటావా అల్లుడు? ఆదుర్దాగా అడిగాడు జగన్నాథం. నేను ఆలోచించుకుని చెబుతాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళనిచ్చి, ఏమంటావు బావా, కుర్రాడు అంతకంటే ఏమంటాడు గనుక? వాడు ఆలోచించి చెబుతానన్నాడుగా. మళ్ళీ అదే అంటూ మొదటికే వస్తావేమయ్యా బావా? చిన్నవాళ్ళని పట్టుకుని నిలేసినట్లు పెళ్లి మాట అడిగితే సిగ్గుపడి అంతకంటే ఏం చెబుతారు? ఏ అమ్మాయి, నువ్వైనా చెప్పు మీ ఆయనకి అన్నాడు జగన్నాథం. ఇహ తన డ్యూటీ వచ్చేసిందని గ్రహించిన రాజ్యలక్ష్మి, అవునండి అన్నయ్య అన్నట్లు అలా మనం ఇంతమంది మీ గుంగూడి నిలబెట్టి అడిగితే అంతకంటే ఏం చెబుతాడు? సూర్యానికేం నిక్షేపం లాంటి పిల్ల అంటూ తన వంతు అందించింది. పరశురామయ్య ఏమీ మాట్లాడకుండా, ఉండండి 4 రోజులు, ఏ సంగతి తేలుద్దాం అన్నాడు. ఎలాగోలా ఇరుకుని పడేసి వెంటనే ప్రదానం జరిపించేసుకుని వెళ్ళిపోవాలని, ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరి అభిప్రాయాలు ఎలా మారిపోతాయోనని జగన్నాథం ఆందోళన. ఇంత క్షణాల మీద కొడుకు అభిప్రాయం తెలుసుకోకుండా ఎందుకు నిర్ణయించడం అని పరశురామయ్య అభిప్రాయం. రమేష్ చంద్ర మనసంతా అల్లకల్లోలంగా తయారైంది. సూర్యకాంతం అతనికి బొత్తిగా నచ్చలేదు. అతనికి అందమైన చదువుకున్న పిల్ల కావాలన్న అభిప్రాయం అంతర్గతంగా లేకపోలేదు. 3 రోజులున్నా అంతకు మించి ఏమీ తేలకపోవడం చూసి, ఏం బావా, తాంబూలాలు పుచ్చుకుందామా? వచ్చే వారంలో వాడు వెళ్ళిపోతున్నాడు కదా అని అడిగాడు జగన్నాథం. పరశురామికి ఎటూ పాలుపోకుండా అయింది పరిస్థితి. ఏంరా, ఏమంటావ్ అని అడిగాడు మళ్ళీ. నాకు బిఏ చదివిన పిల్ల కావాలనుకుంటున్నాను. అతని వాక్యం పూర్తి కానేలేదు. అందుకున్నాడు జగన్నాథం. ఓస్, బిఏనే కదా, నువ్వు తిరిగి వచ్చేసరికి అలాగే చదివేస్తుంది మా అమ్మాయి అన్నాడు. నిజంగా సూర్యకాంతం చదివేసినట్లే, అతి చలాగ్గా. రమేష్ చంద్రకి ఒళ్ళు మండింది. నా అభిప్రాయం నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అని చరచరా గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకు అభిప్రాయం పూర్తిగా అర్థం కాక తెల్లముఖం వేశాడు పరశురామయ్య. కాని జగన్నాథం, రాజ్యలక్ష్మి మటుకు లాటరీ తగిలినట్టే సంబరపడిపోయారు. ఆ అబ్బాయి చదువు గదా చాలన్నది, వెదవ చదువు ఎంతలోపు చదవాలి? వాడు తిరిగి వచ్చేసరికి డిగ్రీ పుచ్చు కూర్చుంటుంది. మిగతా విషయాల్లో మీ ఇష్టం అన్నాడు గనుక ఒప్పుకున్నట్టే లెక్క. పెళ్ళీడు పిల్లలు అంతకంటే తమ అభిప్రాయం ఎలా చెబుతారు గనుక అంటూ తేల్చివేశాడు జగన్నాథం. అన్నగారి మాటే నిజమని వంతపాడింది రాజ్యలక్ష్మి.
ఆ రోజే వీసా కోసం వెళ్లాడు రమేష్ చంద్ర. అతను తిరిగొచ్చేసరికి ప్రదానం ఏర్పాటు చేశారు. అతను వచ్చిన రోజే తాంబూలాలు పుచ్చుకునేసరికి నిర్లిప్తంగా ఊరుకున్నాడు. కొడుకు ముభావానికి కారణం ఊహించలేదు పరశురామయ్య. క్లుప్తంగా పెళ్లి చేద్దామా? ఆశగా అడిగాడు జగన్నాథం. ఎలాగైనా అతని కాళ్ళకి బంధం కింద సూర్యకాంతాన్ని వేస్తే కుదురుగా ఉంటాడు. ఆ లండన్లో ఉన్న తన కూతురు కొంగును ముడేసుకోగలదు. ఇది అతని తాపత్రయం. ప్రదానం జరిగింది కదా, అదైతే సగం పెళ్ళైనట్లే. నీకెందుకు భయం? క్లుప్తంగా నా బిడ్డకి పెళ్లి చేయాల్సిన కర్మ నాకేమిటి? లండన్ నుంచి వచ్చాక మంచి అట్టహాసంగా చేస్తాను. నాకున్నది ఒకగానొక బిడ్డ అన్నాడు ఖరారుగా పరశురామయ్య. అది విన్నాడు రమేష్ చంద్ర. ఆ మాటల్లోని చిత్తశుద్ధికి చాలా సంతోషించాడు జగన్నాథం. కూతురికి ప్రదానం కనుక జగన్నాథం భార్య శుభలక్ష్మి, అతని కూతుళ్ళు, అల్లుళ్ళు అంతా వచ్చారు. ఆ వచ్చిన జనాభా అంతా రమేష్ చంద్ర లండన్ ప్రయాణం కనుక సెండాఫ్ ఇవ్వడానికని ఉండిపోయారు అక్కడే. కొడుకు కొన్ని వేల మైళ్ల దూరం వెళ్ళిపోతుంటే రాజ్యలక్ష్మికి కన్నీరు ఆగడం లేదు. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తాను అని దిగులు పడసాగింది. లండన్లో చదవాలని కొడుకు వెళుతున్నాడని గర్వపడిన పరశురామయ్య కూడా అతను వెళ్లే రోజు వచ్చేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగి బిడ్డ దూరం అవుతున్నాడే అనుకుంటూ బాధపడుతున్నాడు మనసులో. చల్లని ఆరుబయట మంచాలు వేసుకున్నారా రాత్రి. ఆ మర్నాడే రమేష్ చంద్ర ప్రయాణం. రమేష్, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, వింటావా? చెప్పు నాన్న అన్నాడు రమేష్ మెల్లగా. నీకు నా మనస్తత్వం బాగా తెలుసో తెలీదో కానీ నేనుగా చెప్పే నా హృదయారాటాన్ని అర్థం చేసుకో. నువ్వు పుట్టకముందు నేను కలకత్తాకు మకాం మార్చాను. నువ్వు పుట్టావు. నువ్వు అక్కడ కొన్నాళ్లు పెరిగావు. కలకత్తా గుర్తుంది కదూ? అయితే వందే మాత్రం అంటే అర్థం తెలుసా? తల్లి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం జవాబిచ్చాడు రమేష్. ఆ మహత్తర గేయం రాసిందెవరో తెలుసు కదా? మన కలకత్తావాసి బకించంద్ర చటర్జీ. అవును, ఆ గేయం నన్ను విపరీతంగా ఆకర్షించింది. ఆయన మీద గౌరవాభిమానాల కొద్దీ నీ పేరు రమేష్ చంద్ర అని పెట్టుకున్నాను. మళ్ళీ మనం ఆంధ్ర ప్రాంతానికే వచ్చాం. ఇక్కడ గాని ఎక్కడైనా గాని మొత్తం దేశంలో ఎక్కడ వందే మాత్రమన్నా బ్రిటిష్ వారు లాఠీచార్జీ చేసేవారు. బెంగాల్లోని రంగపూర్ పట్టణంలో ఒక పాఠశాలకి సంబంధించిన విద్యార్థులు 200 మందికి 5 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి జుల్మానా వేశారు. ఎందుకో తెలుసా? ఈ వందే మాత్రం అన్నందుకే. ఇది నా బాల్యంలో లీలగా చెప్పుకున్న విషయం. కేవలం తల్లి నీకు నమస్కరిస్తున్నాను అంటేనే వారు భరించలేకపోయారంటే ఈ పాటలో ఎంత విశేషముందో నీకుగా అర్థం చేసుకో. అటువంటి భారతదేశాన్ని వదిలి దేశమాతను శ్లాఘించొద్దని శాసిస్తూ వందే మాత్రం పేరు వింటేనే లాఠీ దెబ్బలు తినిపించి చిట్ట చివరికి మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన బ్రిటిష్ వారంటే నాకు ఏమీ సదభిప్రాయం లేకపోయినా పారిశ్రామిక విద్యారంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించిన వారి ప్రగతికి తల వంచి నిన్నక్కడికి పంపిస్తున్నాను. వారి వద్ద నుంచి విద్య నేర్చి విజ్ఞాన ధనుడువైన స్వదేశానికి వారు చేసిన హానిని విస్మరించకుండా ఉండాలన్నది నా అభిమతం. అందుకే నువ్వక్కడ ఏ బ్రిటిషు వనితకు లొంగిపోకు, ఎవరి మెరమెచ్చాలకు తల వంచుకు. నువ్వు కేవలం చదువు కోసమే వచ్చానని, ఆ విద్య సమూపార్జనలో మరింత మెళకువలు సంపాదించి మన పుణ్యదేశానికి సేవ చేస్తావనే నా నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు. ఇంతకంటే నీకు నేను చెప్పవలసిందేమీ లేదు, నువ్వే అర్థం చేసుకోగలవు అంటూ ఆవేశంగా చెప్పి ఆగాడు పరశురామయ్య. ఒక్క క్షణం వింతగా చూశాడు రమేష్ చంద్ర. ఒక పక్క ద్వేషించేవారికే కాస్త తలవొగ్గవలసి రావడంలో తండ్రి పడే ఆవేదన గుర్తించి చిన్నగా నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. నీ నమ్మకాలు నేను వమ్ము చేయలేనన్నా అంటూ మందహాసం చేశాడు రమేష్. నీ మీద నాకు ఆ విశ్వాసం ఉంది. ప్రదానం జరిగితే పెళ్ళైనట్లే లెక్క మన సాంప్రదాయం ప్రకారం, అది గుర్తుంచుకో. ఆ మాటకి అయిష్టంగానే తల ఊపాడు. చెప్పవలసినవన్నీ చెప్పేశాను, నా బాధ్యత తీరిపోయింది అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం వదిలాడు పరశురామయ్య. ఆ రోజే అతని ప్రయాణం. తెల్లగా తెల్లవారిందో లేదో ఆందోళన ఆదుర్దాలు నిండిన మనసుతో వీధిలోకి ఇంట్లోకి తారట్లాడుతున్నాడు పరశురామయ్య. రమేష్ చంద్ర మట్టుకు తన గదిలో పుస్తకాలు బీరువాలో పెట్టుకోవలసినవి పెట్టి తాళాలు వేసుకుంటున్నాడు. జగన్నాథం తిన్నగా ఆ గదిలోకి ప్రవేశించాడు. ఎంతో నీటుగా మరెంతో పొందిగ్గా ఉంది అతని గది. చక్కని అద్దాల బీరువా, అందులో అట్టలు వేసి సర్దుకున్న పుస్తకాలు, టేబుల్, దానిపైన టేబుల్ లైట్, అక్కడ ఒక కుర్చీ, ఒక పక్క అద్దం, కింద చిన్న టేబుల్, అద్దం ఎదురుగా కుర్చీ, మరో పక్క పందిరి మంచం, పరుపు, ఇంకో పక్క 3 కుర్చీలు, మధ్య ఒక చిన్న రౌండ్ టేబుల్. ఆ గది ఎంతో శ్రద్ధగా సర్దుకుంటాడతను. అతని బట్టల బీరువా అంతా ఖాళీగా ఉంది. బట్టలన్నీ సర్దుకున్నాడు కనుక.
రిక్షా వచ్చేసింది అంటూ పరశురామయ్య అరవడంతో సూట్ కేసు అందుకుని బయటకు నడవబోయాడు రమేష్ చంద్ర. రమేష్, సూర్యకాంతం నీ భార్య, అది మరిచిపోకు అన్నాడు గంభీరంగా. రమేష్ చంద్ర మాట్లాడలేదు. అతనితో పాటు మద్రాసు దాకా అంతా ప్రయాణమయ్యారు. అందరితో పాటు సూర్యకాంతం కూడా బయలుదేరింది మద్రాసు. మా అమ్మాయికి చూడు నువ్వంటే ఎంత ప్రేమో అంటూ మురిపెంగా కూతురు వంక చూసుకున్నాడు జగన్నాథం. మీ ఆయన వెళ్ళిపోతున్నాడని దిగులుగా ఉందా అంటూ అక్కయ్యలు మేలమాడుతుంటే నొసలు చిట్లించుకున్నాడు రమేష్ చంద్ర. అతనికి ఇటువంటి సంభాషణలు అసలు రుచించవు. మద్రాసు చేరుకున్నాక అక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఎయిర్ ఇండియా విమానం ఎన్నింటికో చూసుకునొచ్చాడు రమేష్ చంద్ర. అతని కోసం రాజ్యలక్ష్మి అవి ఇవి చేసినా అవన్నీ తీసుకువెళ్లడానికి అతనేమీ ఉత్సాహం చూపించలేదు. చివరికి అవన్నీ బొందుకోటే సద్వినియోగం చేశారు. మద్రాసులో ఎయిర్ ఇండియా ఎక్కుతున్న కొడుకును కన్నీళ్లతో చూసింది తల్లి రాజ్యలక్ష్మి. పరశురామయ్య బలవంతాన ఆపుకున్నాడు. విమానం ఎక్కి అందరికేసి చూస్తూ చెయ్యి ఊపాడు రమేష్ చంద్ర. మరుక్షణంలో విమానం పైకి లేచింది. మళ్లీ ఎన్నాళ్లకో తమ బిడ్డను చూసుకునేది అనుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది రాజ్యలక్ష్మి. ఇంత దూరం రానే వచ్చాం, అన్నీ చూసే వెళదాం మామయ్య అంటూ గారం చూపించిన కోడలి మాట తీసేలేక అక్కడ ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూస్తూ 2 రోజులు అక్కడే కాలక్షేపం చేసి తిరుగుముఖం పట్టారు. ఇంకా మహాబలిపురం, కంచి వగేరాలని చూద్దామంటూ జగన్నాథవన్న పరశురామయ్య విన్నట్లే ఊరుకున్నాడు. బావగారి ఖర్చుతో 4 చూసొద్దామనుకుని ఉబలాటపడిన జగన్నాథం కాస్త నిరాశపడి కూతురి చేత అడిగించిన ప్రయోజనం కనిపించక నోరు మూసుకున్నాడు చివరికి. రమేష్ చంద్ర లండన్ చేరుకున్నాడు. ఇన్నర్ టెంపుల్లో లా కోర్సులో చేరాడు. అతనికి స్వతహాగా ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడడం వచ్చు కనుక అతనికేమీ కష్టం అనిపించలేదు అక్కడి వాతావరణం. మ్యూజియం వీధిలో 43వ నెంబరు మేడ మీద 3వ అంతస్తులో అతని గది. తన దృష్టంతా విద్య మీదే కేంద్రీకరించి చదువు గదిగానే గడపడం ప్రారంభించి అప్పటికి 3 నెలలైంది. ఆ రోజు సెలవు. తన గదిలో పడుకుని సన్నగా వందే మాత్రం పాడడం ప్రారంభించాడు. తనీ దేశం వస్తున్నప్పుడు తండ్రన్న మాటలు అతనికి బాగా గుర్తున్నాయి. అనుకోకుండా వందే మాత్రం తన పెదవులపైకొచ్చేసరికి కొంచెం శృతి పెంచాడు. వెంటనే 4వ నెంబరు పక్క మేడ మీద అతని కిటికీ ఎదురుగా ఉన్న కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఆ కిటికీ పక్క అతిలోక సౌందర్యవతి అనదగిన ఒక 20 ఏళ్ల యువతి నిలబడి శ్రద్ధగా వినసాగింది. వింటున్న కొద్దీ ఆమె ఒడలు పులకించసాగింది. ఎంత చక్కని కంఠం! ఆ కంఠంలో తన జన్మభూమిని గురించి చేసే స్తుతి ఎంత మనోజ్ఞంగా ఉంది అనుకుంది మనసులో. అతను పాడమాపి ఎందుకో కిటికీ దగ్గరకొచ్చాడు. సరిగ్గా తన కిటికీకి ఎదుటి కిటికీ చూసి ఉలిక్కిపడ్డాడు. ఎవరి అందాల సుందరి అని ఆశ్చర్యం నుంచి కోలుకోకుండానే ఆమె తన కమ్మని కంఠంతో నమస్తే అంది చిరునవ్వుతో. దేశం కాని దేశంలో, ఈ లండన్లో తన సౌధానికి ఎదురుగా ఉన్న సౌధంలో అందాల బాలుండడం, ఆమె తెలుగులో మాట్లాడడం అతడు ఎంతైనా ఆశ్చర్యపోయాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి రండి, మా నాన్నగారికి తెలుగువారంటే చాలా ఇష్టం అంది. ఓకే అంటూ ఉత్సాహంగా తన గది తలుపుకు తాళం వేసి వడివడిగా నడిచాడు అటుకేసి. అతని కోసమే అన్నట్లు కనిపెట్టుకుని ఉన్నదామె. చక్కని చీరలో అతి నిండుగా తెలుగుదనం ఉట్టిపడుతోన్న ఆ జవ్వనికేసి ఒక క్షణం సూటిగా చూశాడు. అదే క్షణంలో అతనికేసి దృష్టి సారించిన ఆమె కన్నులు అతని కన్నులతో కలిసి త్రుటిలో సిగ్గుపడి తలవాల్చుకున్నాయి. అది గమనించి తనలో తనే నవ్వుకున్నాడు రమేష్ చంద్ర. ఎంత విదేశాల్లో ఉన్నా భారతీయ వనితే. సిగ్గు వినయం ఆమెకు పెట్టని ఆభరణాలు. అవి ఎప్పటికీ సమసిపోవు అనుకుంటూ ఆమెని అనుసరించి లోపలికి వెళ్ళాడు. నాన్న, వీరు మన తెలుగువారిలా ఉన్నారు. పక్క 43వ నెంబర్ మేడ మీద 3వ అంతస్తులో ఉంటున్నారు అంటూ పరిచయం చేసింది తండ్రికి. ఆ మాట వినేసరికి అతని ముఖంలో ఆనందం తాండవమాడింది. కూర్చోబాబు అన్నాడు ఆప్యాయంగా. రమేష్ చంద్ర కూర్చుంటూ ఆయనకేసి చూశాడు. సుమారు తన తండ్రి వయసే ఉంటుంది ఆయనకి. పద్ధతి, ఫ్యాషను అంతా దొరలానే ఉన్నా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతాడు. ఆయన కూతురు కూడా అలాగే చక్కని తెలుగు మాట్లాడడం గమనించి, మీరు కూడా ఆంధ్రులేనా అని అడిగాడు రమేష్ చంద్ర. మేము ఆంధ్రులం, కృష్ణా జిల్లా వాళ్ళం అన్నాడు జవాబుగా. అలా అంటున్నప్పుడు ఆ కళ్లల్లో రవ్వంత గర్వం, రవ్వంత విషాదము కూడా తొంగి చూశాయి. నీ పేరేమిటి బాబు? రమేష్ చంద్ర. మీ నాన్నగారి పేరు? పరశురామయ్య. ఆయన కొన్నాళ్లు కలకత్తాలో వ్యాపారం చేసి ఆంధ్రాకే వెళ్ళిపోయారు తిరిగి. మాది కూడా కృష్ణా జిల్లానే, విజయవాడ. ఆ మాట వింటూనే సంబరపడిపోయాడు. అమ్మా, కాఫీ తీసుకురా అంటూ చెప్పి, అన్నట్టు మా అమ్మాయిని పరిచయం చేయలేదు కదూ అని ఆమె కేసి తిరిగి,
మా అమ్మాయి పేరు లవంగలత, డిగ్రీ కోర్సు చదువుతోంది అన్నాడు. మా నాన్నగారిని పరిచయం చేయలేదుగా, వీరి పేరు గంగాధర్రావు అంటూ చొప్పున అందుకొంది లవంగలత. లవంగలత మాటకి మందహాసం చేశారు ఇద్దరు. నన్ను పరిచయం చేసేందుకు ఇక్కడ మా నాన్నగారు లేరు కనుక నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు రమేష్ చంద్ర, లా చదవడానికి వచ్చాను అంటూ కొంటిగా నవ్వాడు. చాలా సంతోషం బాబు, మా ఆంధ్రుడివి, మా కృష్ణా జిల్లా విజయవాడ వ్యక్తివి ఇక్కడ లా పాస్ అవడానికి వచ్చి మాకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది అన్నాడు నిండు మనసుతో గంగాధర్రావు. నాకు ఈరోజు పండుగగానే ఉంది, ఈ దేశంలో తేట తెలుగు వినిపించడం అంటూ ఓరగా లవంగలత కేసి చూశాడు. మీ పండుగ ఆనందాల మధ్య కాస్త నా కాఫీ స్వీకరించి నన్ను కూడా ఆనందింపజేయమని ప్రార్థిస్తున్నాను అంటూ తండ్రికి రమేష్ చంద్రకి కాఫీ కప్పులు అందించింది లవంగలత చిరునవ్వు నవ్వుతూ. విత్ ప్లెజర్ అంటూ కాఫీ అందుకున్నాడు రమేష్ చంద్ర. పేరు చాలా అందంగా ఉంది, పేరుకు 4 గింతలు మనిషి అందంగా ఉంది అనుకున్నాడు రమేష్ చంద్ర. కాఫీ తాగడం పూర్తయ్యాక వస్తానండి అంటూ లేచి నిలబడ్డాడు. మంచిది బాబు, రోజు నీకు వీలున్నప్పుడల్లా ఇక్కడికొచ్చి వెళుతుండు అన్నాడు గంగాధరం. రేపు క్లాస్ ఉందండి, వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది అంటూ వస్తానండి లవంగలత గారు అన్నాడు పోబోతూ. అతని వెనకే వచ్చింది లవంగలత. రేపు వీలు కాకపోతే ఎల్లుండొస్తారా? వెళ్లబోతున్నవాడల్లా ఆ మాట విని ఆగి లవంగలత కేసి చూసి మీరు రమ్మంటే అన్నాడు చిలిపిగా. రండి, వస్తాను అంటూ మెట్లు దిగి వెళ్ళిపోతూ మరోసారి పైకి చూశాడు. అక్కడే అతన్ని చూస్తూ నిలబడింది లవంగలత. అప్రయత్నంగానే చెయ్యి ఊపాడు. అది చూడగానే లవంగలత ముఖం కలువ పువ్వులా వికసించింది. తను కూడా చెయ్యి ఊపింది. రమేష్ చంద్ర తన రూంలోకి వెళ్లి తలుపు వేసుకుని మంచం మీద ఒరిగిపోయాడు. అతని మనసంతా మధుర భావనలతో నిండిపోయింది. జగదేక సుందరి లాంటి లవంగలతే చిరునవ్వుతో తన పక్కనొచ్చి నిలబడినట్లు ఒళ్ళు జల్లుమంది. ఏనాడు ఆడపిల్లకేసి కన్నెత్తి చూడని రమేష్ చంద్రను, అసలు ప్రేమ పెళ్లి అనేవే మెదడులోకి చొరబడిని రమేష్ చంద్రను లవంగలత క్షణంలో కదిలించి వేసింది. చూసిన ప్రథమ వీక్షణంలోనే అతనిలోని అట్టడుగు పొరలను వెలికితీసి తీయని తలపులు రేకెత్తించింది. పుస్తకం తీసినా అతనికా పుస్తకంలో లవంగలతే కనిపించి ఇదేమిటి తననింతగా ఆకట్టుకుంది అని తనలో తనే ఆశ్చర్యపడ్డాడు. అతి కష్టం మీద మనసు చదువు మీద లగ్నం చేశాడు ఆ రాత్రి. తెల్లవారి అతను కిటికీ తలుపులు తీసేసరికి సరిగ్గా అప్పుడే కిటికీ తీయడానికొచ్చిన లవంగలత కనిపించేసరికి పరమానందభరితుడై గుడ్ మార్నింగ్ అన్నాడు రమేష్ చంద్ర. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వికసిత వదనంతో జవాబిచ్చింది లవంగలత. అతను అలాగే కిటికీ పట్టుకుని నిలబడ్డాడు ఆమె కేసి చూస్తూ. ఆమె కూడా అలాగే నిలబడింది, కిటికీకి సగం వాలి 2 చేతులు గెడ్డం కింద పెట్టుకుని. లవంగలత తండ్రి పిలుపుకు ఉలిక్కిపడి వస్తానన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళిపోయింది. రేపు వస్తానన్న అతని మాట గుర్తించుకుని ఆ రేపు రావడానికి ఇంకా ఈ రోజు గడిచి తగలబడాలిగా అనుకుంది విసుగ్గా. సరిగ్గా అదే సమయంలో రమేష్ చంద్ర కూడా అదే మాట అనుకున్నాడు మనసులో. రేపు సాయంత్రం దాకా లవంగలతాదేవి స్వగృహానికి వెళ్లే అదృష్టం కలగదు అనుకుని నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు. అందుకే 24 గంటలైనా లవంగలతకి 240 గంటల్లా తోచింది మర్నాడు కావడానికి. ఇంకో అరగంటకి వస్తారు అనుకోగానే వెచ్చని ఆవిరొచ్చేసింది బుగ్గల్లోకి. చక్కని చీరతో అందాలు వెదజల్లుతున్న లవంగలతని చూసి మైమరిచిపోయాడు రమేష్ చంద్ర. రాబాబు సాదరంగా ఆహ్వానించాడు గంగాధర్రావు. అమ్మాయి లత, ఈ పూట రమేష్ చంద్ర మన ఇంట్లో భోజనం చేస్తాడు, మరో ఐటెం ఏదన్నా చెయ్యి. ఎందుకండి అన్నాడు మొహమాటంగా. పర్వాలేదులేండి, భోజనానికేమిటి అంటూ సంతోషంగా లోపలికి వెళ్ళిపోయింది. ఇంతకీ మీరు లండన్ వచ్చి ఎన్నాళ్ళైందండి అని అడిగాడు కుతూహలంగా. 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి భారంగా అన్నాడు. అబ్బా, చాలా సంవత్సరాలే అయిందే. ఇప్పుడు మీరిక్కడ ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాను. మీరింకా ఇండియా వచ్చే ఆలోచన లేదా? లేదు, రావాలన్నా రాలేను. నా భార్య ఈ లండన్లోనే పరమపదించింది. నేను కూడా ఇక్కడే తనువు చాలించుకోవాలనుకుంటున్నాను. ఆ మాట అనుకునే కంటే మాతృదేశంలో మట్టి కావడమే మంచిదిగా భావించి నాతో పాటు వచ్చేయండి అన్నాడు నవ్వుతూ రమేష్. నాకు అంత అదృష్టం లేదు బాబు, ఆ దేశానికి నేను ముఖం చూపించలేను. ఏం? వింతగా అడిగాడు రమేష్. అది ఒక పెద్ద కథ, భారంగా ధ్వనించింది అతని కంఠం. నాన్న, వీరు వందే మాత్రం పాట చాలా అద్భుతంగా పాడారు అంటూ వంట పని ముగించిన లవంగల తంది. అవునా బాబు, ఏది ఒకసారి పాడతావా? నా పాటదేముందండి, ఏదో వచ్చిరాని రాగం. సిగ్గుపడ్డాడు. పర్వాలేదులేండి, మీరన్నింటికీ సిగ్గుపడితే ఎలా?
చిలిపిగా అడిగింది లత. మాతృదేశాన్ని పొగుడుకోవడానికి సిగ్గుపడవలసిన పనిలేదు బాబు. ఆ గీతానికి ఆ రోజుల్లో విశ్వకవి రవీంద్రుడే రాగం కట్టి ఆనాటి కాంగ్రెస్ మహాసభలో స్వయంగా వేదికపై నుంచి తన గొంతెత్తి వందేమాతరం గీతాలాపన చేశారట. ఈ ఒక్క వాక్యమే ఆనాడు ప్రజల్లో ఉత్సాహోద్రేకాలనివ్వగా ఈ ఒక్క మాటే ఆంగ్లేయుల్ని భయభ్రాంతుల్ని చేసింది అంటూ కళ్ళు మూసుకుని అంటూ ఉంటే చటుక్కున తన తండ్రి గుర్తుకొచ్చి విస్మయపడ్డాడు రమేష్ చంద్ర. జన్మభూమిలో ఉన్న తన తండ్రిలో ఎలాంటి భావాలున్నాయో కొన్ని వేల మైళ్ల దూరానున్న ఈ భారతీయుల్లోనూ అలాంటి భావాలే ఉన్నాయి. అయితే ఈయన మాతృదేశానికి ముఖం చూపించలేను అంటున్నాడు. అంత ముఖం చాటు చేసుకోవలసిన చెడ్డ పని ఏమన్నా చేశాడా? సంశయంగా చూశాడు గంగాధర్రావు వంక. మాటల మధ్యన ఆయన్ని పాణ్యకుండా చేస్తున్నావు, హెచ్చరించింది లవంగలత. అవునవును అంటూ సరిగ్గా సర్దు కూర్చున్నాడు గంగాధర్రావు. ఇక తప్పదన్నట్లు సన్నగా పాడడం ప్రారంభించాడు. తన్మయుడై వినసాగాడు గంగాధర్రావు. ఆయన హృదయం ఆనాటి భారత స్వతంత్ర సమరంలోకి వెళ్ళిపోయిందని తేలిగ్గా గ్రహించాడు రమేష్ చంద్ర. పాట పూర్తయింది. మెల్లగా కళ్ళు విప్పిన ఆయన్ని చూసి, నన్ను పాడమన్నారే గాని సరస్వతీదేవి వంటి మీ అమ్మాయిని పాడమనరన్నమాట. అమ్మా, నువ్వు కూడా ఒక పాట పాడరాదు? భోజనం కానిండి నాన్న, జనగణమన పాడతాను. కూతురు చిలిపితనానికి నవ్వుకున్నాడాయన. రమేష్ చంద్ర వచ్చే నవ్వు నాపుకుని, ఇంతటితో సమావేశం ముగిసింది అని నేను చెబుతాను అంటూ ఆమె వెనకే భోజనానికి నడిచాడు. కొసరి కొసరి వడ్డించి తినిపించింది లవంగలత. ఇంకా చాలు బాబోయ్ అన్నా వినిపించుకోలేదు. అబ్బా, చివరికి ఆయాసం వచ్చేసింది అన్నాడు కుర్చీలో చెతికిలి పడి. పర్వాలేదు, ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి అంటూ పక్కదిళ్ళు సరిచేసింది లవంగలత. రమేష్కి ఇంటికి వెళ్లాలనిపించలేదు. అక్కడే కూర్చున్నాడు. ఇంతకీ మీ పెద్ద కథని సంక్షిప్తం చేసి చెబుతారా? నీకంత వినాలన్న కోరికగా ఉంటే చెబుతానులే అంటూ పైపు తీసి ముట్టించాడు. నాకు కృష్ణా జిల్లాలో కూచిపూడిలో చాలా పొలం ఉంది. అది సేద్యం చేసుకుంటూ ఉండేవాణ్ణి. ఒకసారి ఒక మిత్రుడితో కలిసి మద్రాసు వెళ్లవలసొచ్చి వెళ్ళాను. అక్కడ నాకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీతో పరిచయం అయింది. అది చాలా లాభసాటి వ్యాపారంగా భావించి నేను అందులో ఉద్యోగానికి ప్రయత్నించాను, సంపాదించాను. నా కుటుంబం మాత్రం విజయవాడలోనే ఉండేది. నాకు చాలా కాలానికి లవంగలత పుట్టింది. లేకలేక పుట్టిన ఈ బిడ్డని ఎంతో ముద్దుగా పెంచసాగాం. జాతీయోద్యమాలప్పుడు ఎవరింట్లోనైనా ఉద్రేకాలతో ఊగి నినాదాలు చేస్తూ తిరిగారేమో గాని నేను మాత్రం అటువంటి వాటిలో పాల్గొనలేదు. ఆనాటి సమయంలో నేను కేవలం ప్రేక్షకుణ్ణి మాత్రమే. నేను బ్రిటిష్ కంపెనీలో పనిచేస్తున్నాను కనుక వారంటే విపరీతమైన భయభక్తులుండేవి. సత్యాగ్రహంతో గాంధీగారు స్వరాజ్యాన్ని సాధించినాడు నేను చాలా భయపడ్డాను. ఇంకా భారతీయులంతా స్వేచ్ఛాజీవులయ్యారు. ఆంగ్లేయుల పెత్తనం ఏమీ లేదు సరికదా. తను వారి కంపెనీలో పనిచేస్తున్నాడు కనుక ఈ స్వేచ్ఛా భారతిని ఏలబోయే పెద్దలు నన్నే ముందు తూర్పార పడతారోనని, నన్నేం చేసి పోతారోనని అనవసరంగా భయపడిపోయాను. వెంటనే పెట్టేబేడా సర్దుకుని వారితో పాటు నేను లండన్కి ప్రయాణమయ్యాను. నన్ను తమ దేశానికి తీసుకుపోవడానికి మా కంపెనీ కూడా అంగీకరించింది. వెంటనే 9 ఏళ్లున్న లవంగలతని నా భార్యని తీసుకుని ఇక్కడికొచ్చాను. ఇక్కడ స్థిరపడ్డాను. ఆ తర్వాత ఇండియా రావాలని ఆశించాను. నీకు సిగ్గులేదటయ్యా? వాళ్ళు ఉద్యోగాల్లో చేరి డబ్బుకి కకృతి పడతావా అని చేత్కారం చేసి అవమానకరంగా ప్రవర్తిస్తారేమోనని భయపడ్డాను. ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ మా అమ్మాయి BA చదువుతోంది. ఈ సంవత్సరంతో ఆఖరు. దానికి పెళ్లి చేయాలి. నా కులస్తుడు, నా శాఖ ఉన్న విద్యావంతుడికిచ్చి పెళ్లి చేయాలని తపనగానే ఉన్నా ఇక్కడ నా ఆశల మేరకు దొరకలేదు అంటూ చెప్పడం ఆపాడు. మీరు అనవసరమైన అనుమానాలతో మాతృదేశానికి దూరమై ఈ విధంగా అజ్ఞాతంగా గడుపుతున్నారు. అప్పుడు అది అయిపోయింది. ఇప్పటికి 10 ఏళ్లు దాటినా మీకు బాధపడిపోలేదా? ఈనాడు మీ విషయం ఎవరికి గుర్తు, ఎవరడుగుతారు అంటూ నచ్చజెప్పబోయాడు రమేష్ చంద్ర. నువ్వు ఎన్నైనా చెప్పు బాబు, నాకింక అక్కడ తలెత్తుకుని తిరిగే పరిస్థితి రాదు అన్నాడు ఆవేదనగా. నిరాధారమైన అనుమానాలతో అనవసరంగా తను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే ధోరణిలో ఉన్న గంగాధరరావుని చూసి నిట్టూర్చి ఊరుకున్నాడు రమేష్ చంద్ర. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి తన రూమ్కొచ్చేశాడు. ఈ కథాశ్రవణంలో లవంగలత పాట అడుగును పడిపోయింది. ఆ రాత్రికి పడుకుంటూ ఇది గుర్తురాగానే తనలో తనే నవ్వుకుంది లవంగలత. మంచం మీద మేనువాల్చిన రమేష్ చంద్రకి చటుకున గుర్తొచ్చి పాట పాడతానని పాడకుండా తప్పించుకుంది. ఈ వంకన రేపు మరోసారి వెళ్లొచ్చు, ఇది కూడా మనమేలుకే అనుకున్నాడు సంతోషంగా. ఆ రాత్రి లవంగలత కల్లోకొచ్చి మత్తుగొలిపింది రమేష్ చంద్రకి. రమేష్ కలల్లో కనిపించి మైమరిపింపజేశాడు లవంగలతకి. చివరికి ఇద్దరికీ కలత నిద్ర అయింది. మాకు వారం రోజులు సెలవులు.
ఈ వారానికి సరిపడా ప్రోగ్రాం వేయలత అన్నాడు రమేష్ చంద్ర ఉత్సాహంగా లోపలికొస్తూనే. ఓకే, ముందు ప్యారిస్ వెళదాం. ప్యారిస్ చూసి మళ్ళీ లండన్ వచ్చి తర్వాత హాలండ్ వెళదాం అంది నవ్వుతూ. ఓఎస్, రేపే ప్రయాణం అంటూ భోంచేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ చంద్ర. గంగాధర్రావుతో పరిచయం బాగా రుద్దయింది. అంతకంటే కోటి రెట్లు లవంగలత ఆకర్షణే దానికి కారణభూతమైందని చెప్పొచ్చు. ముగ్ధ మనోహర మూర్తి లవంగలత తన సౌందర్య సౌజన్యాలతో రమేష్ చంద్ర హృదయాన్ని పూర్తిగా వశపరుచుకుంది. స్నేహశీలి, సౌజన్యవంతుడు, రూపవంతుడు, విద్యాధికుడు అయిన రమేష్ చంద్ర ఆమె హృదయంలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. ఆమెని చూడకుండా, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితిలో పడిపోయాడు రమేష్ చంద్ర. అతని రాక ఒక్క నిమిషం ఆలస్యమైనా విలవల్లాడిపోతుంది లవంగలత హృదయం. చిలక, గోరింకల్లా ఉన్న లవంగలత రమేష్ చంద్రలకు పరిణయమైతే చాలని సంబరపడుతున్నాడు గంగాధర్రావు. అనుకున్న ప్రకారం బయలుదేరారు. వారు తిరిగి లండన్ వచ్చేసరికి 4 రోజులు పట్టింది. ఆ రోజాగి మర్నాడు హాలండ్ బయలుదేరారు. ఈ ప్రయాణాలతో మరింత సాన్నిహిత్యం పెంపొందింది ఇద్దరికీ. చిన్నతనానే ఆ ప్రాంతాన స్థిరపడింది కనుక లవంగలతకేమీ కష్టం తోచకపోయినా ఈ తిరుగుళ్ళో రమేష్ చంద్రకి మట్టుకు ఇంటికొచ్చాక బాగా ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు పట్టుకున్నాయి. మర్నాడు కిటికీ తలుపులు తెరుచుకోకపోవడం గమనించిన లవంగలత హడలిపోయింది. చాలాసేపు ఎదురుచూసి చివరికేమైతే అదే అయిందనుకుని కాలేజీకి వెళుతున్నానని పుస్తకాలు తీసుకుని తిన్నగా రమేష్ చంద్ర గదిలోకొచ్చింది. ఆమె వచ్చేసరికి ముసుగుతన్ని పడుకునున్నాడు రమేష్. ఏమండి, లేవలేదా అంటూ ఆదుర్దాగా వంగి చూస్తున్న లవంగలతని చూసేసరికి అతనికి పట్రాని ఆనందం కలిగింది. లేదు, కాస్త ఒళ్ళు సలపరంతగా ఉంది అన్నాడు లేచి కూర్చుంటూ. బాగానే ఉంది, జ్వరం ఉందేమో చూస్తానుండండి అంటూ తిరిగి తన ఇంట్లోకి వెళ్ళింది. రమేష్ గారు జ్వరంతో పడుకున్నారు నాన్న, టెంపరేచర్ చూసొస్తాను అంటూ బయలుదేరుతుంటే, మరి నువ్వు కాలేజీకి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగాడు గంగాధర్రావు. వెళుతూ ఆయన అలికిడి లేదని అలా చూద్దామని వెళ్ళాను. నిన్ననే ఆయన తలనొప్పండం గుర్తుంది అంటూ మరో మాటకి ఎదురు చూడకుండా చకచకా వెళ్ళిపోయింది లత. జ్వరం కాస్తున్నమాట నిజమే, మిమ్మల్ని అనవసరంగా శ్రమ పెట్టాను అంది బాధగా లవంగలత. మనిషి అన్నాక కాస్త ఏమీ రాకుండానే ఉంటాయా? అయినా నాకు భయం దేనికి, పక్కన నీలాంటి దేవత ఉండగా అన్నాడు ఆమె సున్నితమైన చేయి పట్టుకుంటూ. కబుర్లకి వెళ్ళండి, ముందు కాఫీ తెస్తాను, అది తాగండి. మా నాన్నగారి దగ్గర మందు బిళ్ళలేమన్నా ఉన్నాయేమో అడిగి తెస్తాను అంటూ మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయింది. మరో 2 నిమిషాల్లో కాఫీ, టాబ్లెట్స్ 2 తీసుకొచ్చింది. లేవండి, మందు వేసుకుని కాఫీ తాగండి అంటూ టేబుల్ మీద పెట్టింది. నేను లేవలేను బాబోయ్ అన్నాడు రమేష్ చంద్ర. నిజంగానే లేవలేడేమోనని చెయ్యి అందించింది. ఆ చెయ్యి అందుకొని తను లేవడానికి బదులు ఆమెని తన మంచం మీదకి లాక్కున్నాడు రమేష్. అనుకోని చర్యకి బిత్తరపోయి అతని గుండెలపై తలవాల్చింది లవంగలత. లత, నువ్వు ఎన్నాళ్ళకి ఒంటరిగా నా గదిలో నా చేతుల్లో బందీ అయ్యావు అంటూ తన 2 చేతులతోనూ ఆమెని చుట్టేశాడు. ఇదంతా దొంగ జ్వరమేనా కొంటిగా అడిగింది. దొంగ జ్వరమా? నువ్వే కదూ టెంపరేచర్ చూసావు. జ్వరం నిజమే కానీ నేను ముందే చెప్పానుగా, దేవత వంటి నువ్వు పక్కనుంటే నాకేమీ భయం లేదని. ఇలా నువ్వు నా పక్కన కూర్చునేసరికే నాకు తగ్గిపోయింది. కబుర్లు చక్కగా చెబుతారు. సావాసదోషం, చక్కని అమ్మాయి తీయని కబుర్లు నాకు అలవడ్డాయి అంటూ ఆమె కపోలాలను ముద్దులతో ముంచివేశాడు. ఆ బుగ్గలు సిగ్గుతో ఎర్రవారుతున్న కొద్దీ మరింత ముద్దులు కురిపించాడు. లత, మనం పెళ్లి చేసుకుందామా? ఆమె ముంగురులు సవరిస్తూ అడిగాడు రమేష్. ఆ మాటకి ఎర్ర కలువలా ముకుళించుకుపోతూ, నాకంతకంటే కావలసిందేమీ లేదు, కానీ మీ వాళ్ళు ఒప్పుకోవద్దు. నిన్ను చదువుకోమని పంపానా, పెళ్ళాడమని పంపానా అని మీ నాన్నగారు అడిగితే ఏం జవాబిస్తారు? మా నాన్నగారు ఆ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి చాలా టైమే ఉంది. నేను బాగా ఆలోచించి చేసుకున్న నిర్ణయమే ఇది లత. నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు ఆర్తిగా ఆమెని తన గుండెల్లో పొదువుకుంటూ. దేవుని వంటి మీకు అర్ధాంగి కావడం మించిన అదృష్టం నాకు వేరే ఏముంది? అతని బాహువల్లర్లో కరిగిపోతూ అడిగింది లవంగలత. ఆ మాటకు హర్షాతిరేకంతో ముద్దుల వర్షం కురిపించాడు రమేష్ చంద్ర. ఆ రోజంతా కాలేజీకి సెలవు పెట్టి అతని దగ్గరే ఉండిపోయింది లవంగలత. మధ్యాహ్నం భోజనం తమ ఇంటి నుంచే తెచ్చిపెట్టింది. గంగాధర్రావు వచ్చి ఒకసారి చూసి వెళ్ళాడు రమేష్ని. ఆ మర్నాడు ఇంకా జాగు చేయడం ఇష్టం లేదన్నట్లు, మీ నాన్నగారితో చెప్పావా లత అని అడిగాడు రమేష్ చంద్ర. లేదు. చెప్పు, నాకిలా నిన్ను చూస్తూ ఒంటరిగా గడపాలంటే ఎలాగో ఉంది. నిగ్రహించుకోవడానికి చాలా అవస్థపడుతున్నాను. నన్నిలా బాధించడం న్యాయం కాదు. గోముగా ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఈరోజే చెబుతాను. మరి మీరు రేపు మా ఇంటికి వస్తారుగా?
తప్పకుండా వస్తాను అంటూ మరోసారి కౌగిల్లోకి తీసుకుని ఆమెను నిలిపేశాడు రమేష్ చంద్ర. మెల్లగా విడిపించుకుని వెళ్ళిపోయింది లవంగలత.